ఆంధ్రప్రదేశ్లో నక్సలిజానికి ఎండ్ కార్డ్ పడింది. 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరించిన ఏపీ నాయకత్వం చరిత్ర పుటల్లోకి చేరింది. డీజీపీ ఎదుట కీలక నేత చెల్లూరు నారాయణరావు లొంగిపోవడంతో నక్సల్స్ ఫ్రీ స్టేట్ గా నిలిచింది. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కథ ముగిసింది. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో పార్టీ ఉనికి కోల్పోయింది. ఏపీ నుంచి నక్సల్స్ లో మిగిలిన ఒకే ఒక్కడు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన చెల్లూరు నారాయణరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణరావుతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్ ఏరియా డివిజనల్ కమిటీకి చెందిన పలువురు సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. తమ ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఏపీలో నక్సలిజం ఎండ్కి వచ్చిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఇప్పుడు ఏపీ నక్సల్స్ ఫ్రీ రాష్ట్రం అని ప్రకటించారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీ అందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు, 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కంక్లూజన్కి, ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్టులు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. గతంలో తాను చాలా మంది ప్రాణాలు తీశానంటూ మావోయిస్టు నేత నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. అప్పటి చర్యలపై తీవ్ర పశ్చాత్తాపంగా ఉందన్నారు. దేశంలో నక్సల్ ఉద్యమం కనుమరుగవుతోందని, ఇక పోరాటాన్ని కొనసాగించడం సాధ్యం కానందునే లొంగిపోయామన్నారు. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులకు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మన ఏఓబీలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తం కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. దీనికి ప్రధాన కారణం మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు తనకు అప్డేట్ కాకలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకలేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఇంకా సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దామనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. మరోవైపు లొంగిపోయిన నక్సల్స్ పై ఉన్న నగదు రివార్డులను వారికి డీజీపీ అందజేశారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఏపీలో లేరని, ఇతర రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనన్నారు.